కృపగల దేవుని స్మరిస్తూ మరి ఈనాటి బంగారు పరిగా ధ్యానంలో కొన్ని మిషనరీ కోట్స్ చెప్పుకుంటూ ఆధ్యాత్మిక సత్యాలని జీవిత సత్యాలను కూడా మనం తెలుపుకుందాం. తర్వాత అబ్రహాము విశ్వాస తండ్రి జీవిత వివరాల్ని తెలుసుకుందాం. మన చుట్టూ పాపంలో నశించిన ప్రపంచం ఉంది కదా, మనపైన రక్షించగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకం మరియు భూమిని కలిపే వంతెనను నిర్మించడం మన పనే అని తెలుపుతున్నాడు. దానికి ప్రార్థన అనేది శక్తివంతమైన పరికరం అని ఒక భక్తుడు చెప్పారు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలు తెచ్చిపెడతాయని కూడా అన్నారు. ప్రయాణం కూడా సులభమైందని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. మన జీవిత గమనంలో మరి గమ్యం యోగ్యమైనదని మాత్రమే చెప్పారు. నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలము దేవుణ్ణి ప్రేమించలేవు. లోకాన్ని విడిచిపెడితేనే దేవుని పట్ల ప్రేమ నీలో మొదలవుతుంది అని కూడా చెప్పారు. ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు అని కూడా అన్నారు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించట కంటే మాటలు లేకుండా హృదయంతో ప్రార్థించటం మేలు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారముల గురించి కృతజ్ఞతలు చెల్లించటం మాత్రం మానద్దని కూడా చెప్పారు. రేపు పశ్చాత్తాపడతానని చెప్పకు, అది నువ్వు ఈరోజు చేయవలసిన పని. నేను అనర్హుడినని సైతాన్ చెప్తాడు. అవును, నేను ఎప్పుడు అనర్హుడినే, అయినప్పటికీ దేవుడు నన్ను అర్హుడిగా చేస్తాడు అని ఆయన చాలా కాలంగా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు అని అది భక్తులు చక్కటి మాటలు చెప్తూనే ఉన్నారు. క్రీస్తుని గురించి బోధించడం అనేది అపవాదిని కొరడాలతో కొట్టడం లాంటిది. క్రీస్తుని గురించి బోధించడం అనేది నరకాన్ని వణికించే ఉరుము శబ్దం లాంటిదని కూడా స్పర్జన్ అన్నారు. 10 మందికి బోధించడం కంటే ఒక్కరికి ప్రార్థించడం నేర్పించడం అని కూడా చార్లెస్ స్పర్జన్ చెప్పారు. ఆయన అది మళ్ళీ అన్నారు, శిలువ పైన మరణించిన ఆ క్రీస్తు ఇప్పుడు మన హృదయాల్లో జీవిస్తున్నాడు, మనం కేవలం ఆయన వల్లనే జీవిస్తున్నాం అని కూడా అన్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడటం కన్నా ఇది నాకు ఏదో నేర్పాలనుకుంటోంది అని ఆలోచించడం మొదలు పెడితే ప్రతికూల పరిస్థితి కూడా అనుకూలంగా దేవుని చిత్తంలో మార్చుకోగలవు. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో మరి చెప్పేవారి సలహాలు పాటించండి, ఎలా తప్పించుకోవాలో చెప్పేవారిని దూరంగా ఉండండి అని మనకు హెచ్చరిస్తుంది. పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించే నలుగురు మనవాళ్ళు మీ వాళ్ళు అని మనకి లేకపోవడమే పేదరికం. అయితే మనిషి మాట్లాడే భాష కంటే మాట్లాడే పద్ధతి ఎక్కువ, అంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా కాలం గుర్తుంటుందండి. మరి సందేహానికి నివారణ లేదు, వ్యక్తిత్వానికి కొలమానం లేదు, మౌనం కంటే ఉత్తమమైన భాష లేదు, మాట కంటే పదునైన ఆయుధం లేదు. మీ వద్ద ఉన్న డబ్బు కన్నా మీ మంచితనమే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే డబ్బు అవసరం మాత్రమే తీరుస్తుంది, మంచితనం మనుషుల్ని కలుపుతుంది. జీవితంలో ఎవరు పరిపూర్ణులు కారు. తప్పులను గుర్తించి సరిదిద్దుకునే మళ్ళీ ప్రయత్నం చేసేవారే గెలుస్తారు. జీవితం సంతోషంగా ఉండాలంటే ముందు నీ మైండ్ మనసులో నుంచి విషపూరితమైన తలంపుల్ని వ్యక్తులను కూడా తొలగించుకోవాలి. జీవితం మరి చాలా విలువైంది. ఎంత గొప్ప వాళ్ళమైనా అందరినీ సంతోషపరచలేం, కానీ మంచి మనసుతో అందరి గౌరవాన్ని పొందగలము. మంచితనమే మనకి విలువైన ఆయుధం. స్వయం సమృద్ధి ముఖ్యం. ఇతరులపై అతిగా ఆధారపడటం వల్లే అతిగా నమ్మాల్సి వస్తుంది. ఎవరిపై ఆధారపడకుండా దేవునిపై మాత్రమే ఆధారపడి ఎవరి మనసు దేవుని మీద ఆనుకుని ఉంటుందో పూర్ణ శాంతితో ఉంటూ మోసపోయే అవకాశం రానివ్వరు ప్రభు. జీవితంలో మంచి మార్గదర్శిగా ఉండటం ఎంతో ముఖ్యం. అనుభవం ఉన్నవారు చూపిన దారి కనిపించని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. మీకంటే ముందుగా నడిచిన వారి సలహాలు తప్పులను తగ్గించి విజయానికి చేరువనిస్తాయి. అదే హెబ్రీ 11లో ఉండే మరి విశ్వాస వీరుల జాబితా మనం పదే పదే చదువుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకోవడం చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి విషయం సరైనదని గ్రహించడం మొదలు పెడతాం. వయసు పెరిగితేనే మన పెద్దవారైనాకే తల్లిదండ్రులకు విలువను, పెద్దల విలువను, మాటల్ని తెలుసుకోగలుగుతాం. మధ్యతరగతి జీవితం చేదు వాస్తవము. సంపాదన కంటే బాధ్యతలే పెద్దవి. చేతికి వచ్చే జీతం చుక్కలెదురైతే భుజాలపై ఉన్న బాధ్యతలు సముద్రం. కుటుంబ సంతోషం కోసం తన కష్టాలను మౌనంగా భరిస్తాడు మధ్యతరగతి వ్యక్తి.
చాలా వరకు మన జీవితాల్లో మధ్యతరగతి వ్యక్తులమే ఎక్కువ ఉంటాం. జీవితంలో సరైన సమయం కోసం వేచి చూడొద్దు. నువ్వు మొదలుపెట్టిన క్షణమే అది సరైన మంచి సమయంగా ఉంటది. మరి దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అంటాం. ప్రతిరోజు మనకి విలువైంది. మరి సమస్యల నుంచి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ముందుకు వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది. శిక్షణ, ప్రేరణ కొంతకాలమే ఉంటుంది. క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ఉంటేనే అనుకున్నది సాధించగలము. నీ కళ్ళకు రెక్కలు ఇచ్చే వారితోనే ఉండాలి, నీ సామర్థ్యాన్ని బంధించే వారితో కాదు. వేదం నిన్ను పరీక్షిస్తుంది, ధైర్యం నిన్ను గెలిపిస్తుంది. గతాన్ని మార్చలేదు కానీ భవిష్యత్తు నిర్మించవచ్చు. మరి ఆశను వదలకుండా ముందుకు నడిచే అడుగులే కొత్త జీవితానికి దారి చెబుతాయి. మన భవిష్యత్తు నెరిగిన దేవుని చేతిలో మన జీవితాన్ని పెడితే ఆయన సవ్యంగా నడిపించగలడు. మరి ఈ తలంపులు మనసులో ఉంచుకుంటూ మరి మనం సరైనటువంటి ఆలోచనలతో మరి ఏర్పరచబడినటువంటి అబ్రహాం జీవితాన్ని ఆలోచిద్దాం. అబ్రహాము దేవుని పిలుపు, వాగ్దానాలు మరియు నమ్మకత్వాన్ని సూచించే జీవితం తెలుసుకుందాం. అబ్రహాం జీవితాన్ని చాలా మంది విశ్వాసం తండ్రి కథగా మాత్రమే చూస్తారు. కానీ బైబిల్ అతని జీవితాన్ని ప్రధానంగా దేవుడు పిలిచిన విధానము, దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు చూపిన సహనము మరియు దేవుడు తన నిబంధనను నమ్మకంగా నిలిచినటువంటి విధానం గురించి చెప్తుంది. అబ్రహాం కథ చివరకు అబ్రహాం గొప్పతనాన్ని కాక దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. 1, దేవుడే మొదట అడుగు వేశాడు. అబ్రహాం దేవుణ్ణి వెతకడం ప్రారంభించలేదు. అతడు ఊరు పట్టణంలో విగ్రహారాధన మధ్య జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. ఆదికాండము 12:1, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. కథ అబ్రహాము దేవుణ్ణి వెతికే కథ కాదు, దేవుడు అబ్రహాముని వెతికిన కథ. పాఠము: రక్షణ ఎల్లప్పుడూ దేవుని కృపతో ప్రారంభం అవుతుంది. రెండో పాయింట్, దేవుడు అసాధ్యంగా కనిపించే వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహామునకు ఒక దేశము, ఒక సంతానము, గొప్ప సంతానము, గొప్ప పేరు, ఆశీర్వాదము, సమస్త జనములకు ఆశీర్వాదంగా ఉండుట అనే వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 12:2-3, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీలో ఆశీర్వదింపబడును. అప్పుడు అబ్రహామునకు పిల్లలు కూడా లేరు. పాఠము: దేవుని వాగ్దానాలు చాలాసార్లు మన పరిస్థితులకు అసాధ్యంగా కనిపిస్తాయి. దేవుడు అబ్రహాంకు విశ్వాసంతో నడవటం నేర్పించాడు. అబ్రహాము తాను ఎక్కడికి వెళ్తున్నాడో పూర్తిగా తెలియకుండానే బయలుదేరాడు. హెబ్రీ 11:8, విశ్వాసం చేత అబ్రహాము విధేయుడై బయలుదేరను. అతని జీవితం చూడటం ద్వారా కాదు, నమ్మటం ద్వారా నడిచిన జీవితం. పాఠము: విశ్వాసం అంటే అన్ని సమాధానాలు తెలిసి ముందుకు వెళ్ళటం కాదు, దేవుని వాక్యాన్ని నమ్మి ముందుకు వెళ్ళటం. దేవుడు అబ్రహాం బలహీనతలతో సహనంగా వ్యవహరించాడు. అబ్రహాము విశ్వాస అయినప్పటికీ పరిపూర్ణుడు కాదు. సారాను తన భార్య కాదని చెప్పాడు. మళ్ళీ అదే తప్పు చేశాడు. హాగర్ ద్వారా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాలని ప్రయత్నించాడు. అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. పాఠము: మన బలహీనతల కంటే దేవుని నమ్మకత్వం గొప్పది. 5వ పాయింట్, దేవుడు తన వాగ్దానాలను పునరుద్ఘాటించాడు. అబ్రహాం జీవితమంతా దేవుడు అతన్ని ప్రోత్సహిస్తూనే వచ్చాడు. ఆదికాండం 15:5, ఆకాశం వైపు చూచి నక్షత్రాలను లెక్కింపుము, నీ సంతానం అట్లుండును. దేవుడు అతని విశ్వాసాన్ని బలపరిచాడు. పాఠము: దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తాడు. 6, దేవుడు అబ్రహామును విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చాడు. బైబిల్లో అత్యంత ముఖ్యమైన వచనాలలో ఒకటి ఆదికాండము 15:6. మరి అతడు యెహోవాను విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం తన క్రియల వలన కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మినందువలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పాఠం: రక్షణ ఎల్లప్పుడూ కృప వలన, విశ్వాసం వల్లనే. 7వ పాయింట్, దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యంగా సాధ్యంగా చేస్తాడు. సారా వృద్ధురాలు, అబ్రహాం వృద్ధుడు. మానవ దృష్టిలో సంతానం అసాధ్యం, అయినా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆదికాండము 21:1, దేవుడు తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాడు. ఇస్సాకు జననము దేవుని శక్తికి నిదర్శనము. పాఠము:
దేవుడు వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేరుస్తాడు. 8వ పాయింట్, దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. అత్యంత కఠినమైన పరీక్ష ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు వచ్చింది. ఆదికాండం 22:2, నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని బలిగా అర్పింపు. అబ్రహాము దేవుని అబ్రహాం దేవుడు మృతుల్లో నుండి కూడా లేపగలడని నమ్మాడు. హెబ్రీ 11:19. చివరకు దేవుడు ప్రత్యామ్నాయ బలిని సమకూర్చాడు. పాఠము: దేవుని పరీక్షలు విశ్వాసాన్ని నాశనం చేయడానికి కాదు, దాన్ని బలపరచడానికే. 9, దేవుడు తన నిబంధనకు నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాం తన జీవిత కాలంలో అన్ని వాగ్దానాల నెరవేర్పును చూడలేదు. అయినా దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇశ్రాయేల్ జనములు అతని సంతానం నుండే వచ్చారు. విమోచన ప్రణాళిక ముందుకు సాగింది. పాఠము: దేవుని ప్రణాళికలు మన జీవితాన్ని మించి ఉంటాయి. అబ్రహాం జీవితం అంతటా దేవుని చేయి, మరి దేవుడు అతన్ని పిలిచాడు. అబ్రహాం వాగ్దానం చేశాడు, దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడు అతన్ని సరిదిద్దాడు. దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు. దేవుడు అతని విశ్వాసాన్ని బలపరిచాడు. దేవుడు సమకూర్చాడు. దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాడు. ఈ కథ అబ్రహాం పరిపూర్ణత గురించి కాదు, దేవుని నమ్మకత్వం గురించి అని తెలుసుకోవాలి. సువార్త అనుసంధానం. అయితే అబ్రహాము జీవితము నేరుగా యేసుక్రీస్తు వైపు చూపిస్తుంది. సమస్త జనముల ఆశీర్వాదము కనిపిస్తుంది. ఆదికాండం 12:3, భూమి మీద ఉన్న సమస్త వంశములలో నీలో ఆశీర్వదింపబడుతుంది. ఈ ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. గలతీ 3:16. ఈ వాగ్దానములు క్రీస్తుని గూర్చి చెప్పబడినవి. 2, విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుట. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే నేడు పాపులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇస్సాకు మరియు గొప్ప కుమారుడు అబ్రహాం తన ప్రియకుమారుడిని అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు అతన్ని ఆపి ఒక పొట్టేలును సమకూర్చాడు. కల్వరిలో మాత్రమే దేవుడు తన స్వంత కుమారుని మన కొరకు అర్పించాడు. రోమా 8:32. తన సొంత కుమారుని కూడా విడిచిపెట్టక ఇస్సాకు యేసుక్రీస్తుకు సూచన. పరలోక పట్టణము. అబ్రహాము భూమిపై యాత్రికుడిగా జీవించాడు. హెబ్రీ 11:10. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచెను. అతని అంతిమ నిరీక్షణ కానాను కాదు, ఆ దేవుని నిత్య రాజ్యము. ముఖ్య సందేశము: అబ్రహాం యొక్క ప్రధాన సందేశము, దేవుడు పాపులను తన కృపచేత పిలుస్తాడు. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చుతాడు. వారి బలహీనతల మధ్య పనిచేస్తాడు మరియు తన వాగ్దానాలను నమ్మకంగా నెరవేరుస్తాడు. అబ్రహాము జీవితము మన విశ్వాసము ఎంత బలంగా ఉందో చూపించదు, మనము విశ్వసిస్తున్న దేవుడు ఎంత నమ్మకస్తుడో చూపిస్తుంది. అందుకే అబ్రహాం కథ చివరకు మనల్ని అబ్రహాం వైపు కాక అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు వైపు చూడమని ఆహ్వానిస్తుంది. ఆయనలోనే దేవుని వాగ్దానాలన్నీ అవును మరియు ఆమెన్ అయ్యాయి. 2 కొరింథీ 1:20. ఈ అమూల్యమైనటువంటి అబ్రహాం తలంపుల్ని మనం మన్నం చేసుకుని విశ్వాసములకు తండ్రి అయిన ఆయన వైపు కన్నా ముందుగా యేసు వైపు చూస్తూ అబ్రహాం పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలపోసుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మనము మరి నిర్ణయించుకుని ఆ నిత్యత్వంలోకి సాగిపోవడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆమెన్.